చదివేవాళ్ళు ఉంటే చదవచ్చు. ప్రతి విషయమందు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చెప్పబడిన సందేశాన్ని రికార్డింగ్ చేస్తున్నారు. లైవ్ లేదు, మనకి ఇక్కడ వైఫై అవకాశం లేదు కనుక రికార్డింగ్ చే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగ చేయుట మీ విషయంలో దేవుని చిత్తము. అపోస్తలుడైన పౌలు తాను స్థాపించినటువంటి సంఘములన్నిటిలో అత్యంత వేగంగా స్థాపించిన సంఘము ఏదైనా ఉంది అంటే తెస్సలోనిక సంఘమే. 3 వారాల్లోనే ఈ సంఘాన్ని స్థాపించాడు. కొన్నిసార్లు పని అంత సులభం కాదు. కొరింథీ సంఘంలో కాస్త రిఫార్మేషన్స్ తీసుకొని రావడానికి చాలా టైం పట్టింది, కానీ తెస్సలోనిక సంఘం 3 వారాల్లోనే ఆ సంఘం కట్టబడింది. పౌలు గారి పరిచర్య చాలా సులువుగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కష్టంతో కూడుకుంది కూడా. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ యూదుల మధ్యలోకి వెళ్తాడు. యూదుడు కనుక యూదుల సమాజ మందిరంలో అతన్ని స్వీకరిస్తారు. ఆ సమాజ మందిరంలో చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే యేసే క్రీస్తై ఉన్నాడు, లేకపోతే మేము ప్రకటిస్తున్నటువంటి యేసు మీరు ఎదురు చూస్తున్న క్రీస్తై ఉన్నాడు, మెస్సియా అయి ఉన్నాడు అని చెప్తూ ఉండేవాడు. దాన్ని లేఖనాల్లో నుంచి అనగా పాత నిబంధన ప్రవచనాల్లోంచి నిరూపిస్తూ వచ్చాడు. దానివల్ల కొంతమంది ఒప్పింది, అవును అదే మనము ఆయన ఎప్పుడో వస్తాడనుకుంటున్నాం కానీ వచ్చేసారనమాట అని వాడు తెలుసుకొని ఆయన అంగీకరించడం, ఆ విధానంలోకి రావడం ఆరంభించాడు. తెస్సలోనిక పట్టణాన్ని గురించి మనం ఆలోచిస్తే దీని మొట్టమొదటి పేరు తెర్మే. తెర్మోస్ అంటే వేడి అని అర్థం. అంటే ఒకప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక నీటి ఓడను బట్టి దానికి ఆ పేరు వచ్చిందని చరిత్ర చెప్తుంది. క్రీస్తు పూర్వం 318వ సంవత్సరంలో కసాండర్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక రాజు, ఆయన ఈ పట్టణం డ్యామేజ్ అయితే పట్టణాన్ని పునర్నిర్మాణం చేశాడు. పునర్నిర్మాణం చేసి తన భార్య అయినటువంటి తెస్సలోనికే అనేటువంటి ఆమె పేరు మీద ఆ పట్టణాన్ని తెస్సలోనికయానిగా మార్చాడు. మనం ఆలోచిస్తే ఈ తెస్సలోనిక ఎవరు అని ఆలోచిస్తే మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, సైన్స్ కొద్దిగా హిస్టరీ టచ్ ఉన్న వాళ్ళకి. గ్రీకు సామ్రాజ్య స్థాపకుడైనటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి యొక్క సహోదరి ఈ తెస్సలోనిక. తెస్సలోనిక భర్త కసాండర్ అనేటువంటి వ్యక్తి పట్టణ పునర్నిర్మాణం చేసి తెర్మే అనే పేరు మార్చేసి తెస్సలోనికగా తన భార్య పేరు మీదుగా దాన్ని మార్చాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకి అది రోమీల పరిపాలనలోకి వెళ్ళింది. గ్రీకుల పరిపాలనలో నుంచి మనం ఈ చదువుకుంటున్న వాక్య భాగాలు లేకపోతే తెస్సలోనిక పత్రిక రాయబడిన సమయానికి అప్పటికే రోమీల ఆధీనములో 200 years గా ఉన్నటువంటి పట్టణం అది. ఈ పట్టణంలో పౌలు గారు వెళ్ళారు, సువార్త ప్రకటించారు, వ్యతిరేకతలు కూడా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళా కానీ ఆయనకి వ్యతిరేకతలు ఉంటాయి. ఈజీ అనుకున్న వర్క్ కూడా కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. మనకి ఆలోచించాల్సిన విషయము, వాళ్ళకి చెప్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం, మీ విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలుసా? చాలాసార్లు దేవుని చిత్తము అనేది అర్థం కాక ఒక ఆత్మీయుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. వాట్ ఈస్ గాడ్స్ విల్ టువర్డ్స్ మై లైఫ్? నా వ్యక్తిగత జీవితం పైన దేవుని చిత్తం ఏంటి ఉందా? దేవునికి ఒక చిత్తం ఉందా? ఏంటి దేవుని చిత్తము అని ఆలోచిస్తే గాడ్స్ విల్, చిత్తము లేదా విల్ అనే దానికి మూల భాషలో తెలేమా అన్నారు. తెలేమా అంటే దాని అర్థం వాట్ డిజైర్స్, అనగా మీ పట్ల దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా గ్రీసు దేశస్థులు లేకపోతే అన్ని జనులు, యూదులు ఒక మిక్స్డ్ సంఘం. అది
ఒక మిళితమైనటువంటి మిశ్రితమైన సంఘములో దేవుని చిత్తాన్ని దేవుని దాసుడు బయలుపరిచాడు. దేవుని చిత్తము దేవుని దాసుల ద్వారా బయలుపరచబడుతుంది. దేవుని చిత్తము ఒక మర్మము, దేవుడు ఒక మర్మం, అలాగే దేవుని చిత్తం కూడా మర్మం. మనం చేసేటువంటి పనుల విషయంలో ఏం చేయాలో అర్థం కాదు మనం. కానీ అటువంటి సమయంలో దేవుని యొక్క కోరిక ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని గ్రహించగలిగి ఉండాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, దేవుని చిత్తమును గూర్చిన మర్మము అని రాయబడింది. ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని గురించిన మర్మాన్ని అర్థం చేసుకోవాలి. మనం దాంట్లో కూడా వెళ్ళలేదు, విషయంలోకి వచ్చేద్దాం. మీరు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ మాటలు చెప్పినప్పుడు బహుశా పౌలు జీవితంలో తను ఇలాగా ఆలోచిస్తున్నాడు. తను పెన్తో అలా రాస్తూ ఉన్నప్పుడు బహుశా సణిగినటువంటి ఇశ్రాయేలీలు ఆయన గుర్తొస్తూ ఉండొచ్చు. ఏమంటే సణిగిన వాడు ఇశ్రాయేలుడు గుర్తొచ్చారు. సణిగిన ఇశ్రాయేలుల వలన వాళ్ళకేం జరిగింది అని ఆలోచిస్తే సణిగిన వారెవ్వరూ స్వాస్థ్యములో ప్రవేశించలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి, ఇది 2026 అయినా 2027 అయినా 2028 అయినా గుర్తుపెట్టుకోండి, క్యాలెండర్లు మారుతున్నాయి అంతవరకే, కానీ మన క్యారెక్టర్ మారడం లేదు. దీని ఏదో కొత్త సంవత్సరం వేడుకలంటూ చేస్తున్నాం. నేను ఉదయకాలం కూడా చెప్పాను, ఈ కాలాలు మార్పును గురించి దీన్ని సెలబ్రేట్ చేసుకునేది లోకస్తులుగా ఉండాలి, మనం కాదు. మన దేవుడు నిత్యుడైన దేవుడు, కాలానికి అతీతుడైన దేవుడు. ఆయనకి కాలం లేదు, ఆయనకి వారం లేదు, ఆయనకి నెల రోజు లేదు, రోజులు లేవు, ఇవేమీ లేవు ఆయనకి. ఆయన నిత్యత్వంలో ఉన్నాడు, అనగా కాలానికి అతీతంగా ఉన్నాడు. కాలము అంటే ఏంటంటే 2 నిత్యత్వాల మధ్యలో ఉన్నటువంటి చిన్న సమయాన్నే కాలము అన్నారు. ఈ కాలాన్ని మళ్ళీ మనం సంవత్సరాలుగా, వారాలుగా, నెలలుగా, రోజులుగా, గంటలుగా, నిమిషాలుగా, సెకండ్లుగా మనం విభజించుకున్నాం. కాలానికి ముందున్న నిత్యత్వం, ఆ నిత్యత్వంలో దేవుడు ఉన్నాడు. ఆ కాలానికి ముందున్న నిత్యత్వంలో దేవుడు ఒక్కడే ఉన్నాడు. కానీ కాలములో వచ్చేసరికి మనిషిని దేవుడు సృష్టించాడు. తర్వాత ఒక నిత్యత్వం ఉంది, కాలము ముగిసిన తర్వాత వచ్చేటువంటి నిత్యత్వం. ఆ నిత్యత్వంలో దేవుడు మానవుడు కలిసి ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. నిత్యత్వంలో ఒకప్పుడు ద ఎటర్నిటీ పాస్ట్, గత కాలపు నిత్యత్వంలో దేవుడు ఒక్కడే ఉన్నాడు. అనగా ఆదికాండం 1:1. కాలములో మనం ఒక చోట, దేవుడు ఒక చోట ఉన్నాం. మనము ఉన్నాం, దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు సృష్టించిన వాడు ఉన్నాడు. కానీ ఎటర్నిటీ ఫ్యూచర్, స్తోత్రం, అనగా భవిష్యత్తు నిత్యత్వం, లేకపోతే భవిష్య నిత్యత్వంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అక్కడ దేవుడు మానవుడు కలిసి ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు కాలానికి సమయానికి అతీతమైన వాడు. నువ్వు తెల్లవారుజామున 3 గంటలు లేచి ప్రార్థన చేసినంత వల్ల ఆయన ప్రార్థన వింటాడనే రూల్ లేదు. అక్కడ స్వర్గంలో టైం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. నువ్వు 3 గంటలకు ప్రార్థన చేసినా, ఉదయం 3 గంటలకు ప్రార్థన చేసినా, మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేసినా ఒకటే. ఒకవేళ ఇప్పుడు రాత్రే కదా, అమెరికాకు ఫోన్ చేద్దాం అనుకుని వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తలేదు, వాళ్ళకు మెసేజ్ పెట్టాం, గుడ్ నైట్ అండి అని మెసేజ్ పెట్టాం. గుడ్ నైట్, గుడ్ నైట్ ఏంటి, మాకు ఇప్పుడు మార్నింగ్ ఉదయంలో ఉన్నాము అన్నారు. ప్రపంచములోని ఒక భాగములో మనము, వాళ్ళకి మన మధ్యలో సమయ వ్యత్యాసాలు ఉన్నాయి. గమనించండి, నిత్యత్వంలో కూడా సమయానికి అతీతంగా పనిచేస్తున్నటువంటి దేవుడు, దేవదూతలు ఉన్నారు. కాబట్టి ఈ హ్యాపీ న్యూ ఇయర్ అని పోయిన సంవత్సరం అన్నాం, మనం ప్రతి సంవత్సరం ఉంటానే ఉంటాం. నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడానికి కొంతమంది, పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పడానికి కొంతమంది. నువ్వు వీడ్కోలు చెప్పినా చెప్పకపోయినా పాత సంవత్సరం గతిస్తుంది. నువ్వు ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా నూతన సంవత్సరం వచ్చి తీరుతుంది. ఏమండి, అంతేనా కాదా?
ఒకవేళ డిసెంబర్ 31వ తేదీ రాత్రి 9 గంటలకు నేను పడుకోని జనవరి 1వ తేదీ ఉదయం 9 గంటలకు లేచాను. కొత్త సంవత్సరం రాకుండా ఉంటుందా ఏంటి? నీ ఆహ్వానాలతో నీ వీడ్కోలతో ప్రమేయం లేకుండా జరిగే కార్యక్రమాలు కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. మనమేదో మన సరదా కోసం కేకులు కట్ చేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ మనం ఎంతో ఆనందిస్తున్నాం. డిసెంబర్ 2026 డిసెంబర్ 29వ తేదీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి చూద్దాం. ఏమండి 2026 నూతన సంవత్సరం అంటున్నాం మనం. చివరికి వచ్చేసరికి ఏముంది కొన్ని రోజులండి వెళ్ళిపోతుంది. గుడ్ బై టు 2026, వెల్కమ్ టు 2027 అంటున్నాం. కాలాన్ని స్వాగతించాల్సిన అవసరం లేదు, కాలాన్ని సాగరంపాల్సిన అవసరం లేదు. కాలము దీనంతటదే. కాలం ఎవరి కోసం ఆగేది కాదు. ఈ కాలము ఒక రోజు గడిచిపోయి మన నిత్యత్వంలో అడుగు పెడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాల్లో కూడా అనలేదు కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యూదులుగా ఉన్నవాడు, సమాజ మందిరాల్లో సభ్యులుగా ఉన్నవాళ్ళు, లేదు అంటే అన్ని జనులుగా ఉన్నవారు రక్షించబడి దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళలో సనుగుడు ఏమాత్రం ఉండకూడదు. కొంతమందికి ఎప్పుడు దరిద్రం చెప్పుకుంటూనే ఉంటారు. మేము పేదవాళ్ళం అండి, మాకు అది లేదండి, ఇది లేదండి. ఈ మెంటాలిటీ, ఈ మనస్తత్వం మారాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు అని చెప్పుకోవాలి. నాకు లేమి కలుగుదండి, యెహోవా నా కాపరండి అని చెప్పుకోవాలి. కానీ నన్ను ఇంకా ఆశీర్వదించలేదండి, నాకు ఇంకా ఇల్లు ఇవ్వలేదండి, నువ్వు ఇచ్చిన దాంతోనే సంతృప్తి కలిగి స్తుతి చెప్పనప్పుడు నీకు ఇంకా వేరే వాటిని దేవుడు ఏమిస్తాడు? దేవుడు నాకు ఇచ్చినట్టు పూరి గుడిసె కొరకే దేవుడికి స్తోత్రం అని చెప్పగలిగినప్పుడు ఒక పెంకుటిల్లు ఇచ్చే అవకాశం ఉంది. దేవుడు నాకు ఇచ్చినట్టు పెంకుటిల్లు కొరకే దేవుడికి స్తోత్రం అన్నప్పుడు ఒక డాబా ఇల్లు ఇచ్చే అవకాశం ఉంది కదా. మనం దేవుడు మనకు అనుగ్రహించిన చిన్న చిన్న వాటిలోనే సంతృప్తి చెందకుండా, కృతజ్ఞత చెల్లించకుండా ఉంటే మరీ ఎక్కువైనటువంటి విషయాలు మనకి ఇచ్చే అవకాశం లేదు. వాళ్ళకేదో చీప్ ఫుడ్, తక్కువ ఆహారం ఇచ్చారని యూదులు అనుకున్నారు, ఇశ్రాయేలు అనుకున్నారు. కాదు, వాళ్ళకి ఇచ్చింది దేవదూతల ఆహారం. దాన్ని మొదట్లో తేనెలాగా ఉంది అనుకున్న వాళ్ళు, కొంతకాలానికి నూనెలాగా ఉంది అన్నవాళ్ళు, కొంతకాలానికి చవి సారములునే ఆహారం అన్నవాళ్ళు. 40 సంవత్సరాల్లోనే మన్నా గురించి 3 అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మొదట్లో ఏముందన్నారు? ఉందండి, ఏంటో మరి కొంచెం స్వీట్నెస్ తగ్గినట్టుంది, నూనె లాగుందండి. ఇంకా కొంతకాలం అయ్యేసరికి తేనె కాదు, నూనె కాదు, ఏం ఫుడ్ అండి ఇది, అసలు ఫుడ్డేనా? మీరు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు, దాన్ని ఏమి చెయ్యాలో కూడా మీకు అర్థం కాలేదు. అటువంటి శ్రేష్టమైన ఆహారం, ఒక మిస్టిక్ ఫుడ్ మీకు ఇస్తే మీరు స్తుతించారు. అరణ్యములో స్తుతించలేదు, శనిగారు, కాబట్టి స్వాస్థ్యములో ప్రవేశించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తమిళ భాషలో ఒక పాట ఉంది, దాని యొక్క అర్థం ఏంటంటే, మనము కొనుక్కుంటూ ఉంటే సాతానుడు వచ్చేస్తాడట. ఓహో, మా వాళ్ళు నాకు ఇష్టమైన పని చేస్తున్నారని సాతానుడు వచ్చేస్తాడట. నువ్వు స్తుతించినప్పుడు సాతానుడు పారిపోతాడట. దేవుని స్తోత్రం. శనిగారు ఏం చేస్తాడు? వాడికి ఓపెన్ డోర్ అన్నమాట. వాడి కొరకని ద్వారాలో కమాన్ వెల్కమ్ మిస్టర్ సాటాన్ అని. ఏం జీవితం అండి నాది? ఒక జీవితమేనా? డబ్బులు లేవు, లేకపోతే అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఇక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఏంటి అని అనుకుంటూ ఉన్నట్లయితే, నీకు కలిగి ఉన్న దానితో తృప్తిగా ఉన్నట్లయితే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో నేను నిన్ను విడువను ఎడబాయను. ఎప్పుడు? ధనాపేక్ష లేని వాడై కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండండి. అప్పుడు ఈ వాగ్దానాల కార్డులన్నీ మా స్థానిక సంఘంలో ఇవ్వం మేము. దాన్ని వ్యతిరేకించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని వాగ్దానాల కార్డులు నేను తీసుకున్నా. నేను ఇవన్నీ తీసి పెట్టుకున్నా. నేను నా వాగ్దానాలు కాదు. ఒక వాగ్దానం చూడండి, నీ హృదయము కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఏం వాగ్దానం ఇది? వాగ్దానం కాదు, అది ఆదేశం. అడుగుడి మీకు ఇవ్వబడును, ఒక వాగ్దానం.
ఇంకో వాగ్దానం, ఉపదేశమును విడిచిపెట్టకుండా దాన్ని గట్టిగా పట్టుకును, అది నీకు జీవం. వాగ్దానం. వెదకుడే మీకు దొరకను. ఇన్ని వాగ్దానాలు నేను తీసి బైబిల్ పెట్టుకున్నాను మీకు చెప్పామని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానాలు తీసుకునే వాగ్దానాలు ఇలా తీసుకోకూడదు, వాగ్దానాలు పొందుకోవాలి. అది దేవుని వాక్యం మనకు చెప్తున్న విషయం. 2026 వాగ్దానం, 2027 వాగ్దానం, సంవత్సరానికి ఒక్కసారి వాగ్దానం చేసేవాడు కాదు దేవుడు. బైబిల్లోని వాగ్దానాలన్నీ మనకే. దాన్ని మర్చిపోయి సంవత్సరానికి ఒక్క వాగ్దానాన్ని తీసుకుంటాం. వాగ్దానాల్లో ఉన్నటువంటి మోసపూరితమైన విధానాల గురించి నేను ఉదయం కూడా చెప్పాను. అది లైవ్ లో కూడా ఉంది, నేను దాంట్లోకి ఇప్పుడు అనలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చాక, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దానివల్ల ఏం ప్రయోజనం? దేవుని చిత్తము బయలుపరచబడింది. దేవుని చిత్తము మర్మమే, ఆ మర్మము బయలుపరచబడింది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడుతూ అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే, దేవుని సంకల్పాన్ని నేను దాచుకోకుండా మీకు తెలియజేశాను. దైవ చిత్తాన్ని దేవుని దాసుడు బయలుపరచాలి. సమకాలీన పరిస్థితుల దృష్ట్యా ఏదో సందేశం అందించడం కాదు సేవకుని పని. సేవకుని పని దైవికమైన సందేశాన్ని ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధించాలి అని ప్రమాణం చెబుతుంది. ఏదో ప్రసంగం చేసి ఏదో పాయింట్లు చెప్పి మనసును రంజింపజేసే విషయాలు చెప్పడం కాదు ప్రసంగం. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాబడి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ప్రతి విషయం నందు ఏంటంట, ఏవో విషయాలు జరుగుతాయి. ఆ విషయాలలో ఇన్ ఎవ్రీథింగ్, అన్ని విషయాల్లో నువ్వు వెళ్తున్న విషయాల గుండా, నువ్వు వెళ్తున్న విషాదకరమైన పరిస్థితి గుండా, నువ్వు వెళ్తున్నటువంటి సమస్యల గుండా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, సమస్తమును గూర్చి చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? ప్రతి విషయం ఉందని కాదు, సమస్తమును గూర్చి, అన్నిటి గూర్చి ఏం చేయాలి? అన్ని విషయాలు, అన్నిటి కొరకు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలోని మాట, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలోని మాట, రెండు మాటలు కలుపుకుంటే అన్నిటి గురించి, అన్నిటిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే, ఇంకా దాన్ని కొద్దిగా ఇంకా సింప్లిఫై చేస్తే, అన్ని విషయాల్లో అన్నిటి గూర్చి ఆరాధన చేయండి ప్రభువుని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. థాంక్స్ గివింగ్ అంటే ఆరాధన, ఆరాధించేటువంటి అనుభవం. బైబిల్లో ఆరాధించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నప్పటికీ, కృతజ్ఞతలు చెల్లించిన చాలా మంది వ్యక్తులు ఉన్నప్పటికీ, ఒక 4 ఉదాహరణలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో ఇక్కడే రాయబడింది. 5వ అధ్యాయము 19, 20, 21, 19 నుంచి 21 వరకు కలిసి ఉన్నటువంటి వాక్య భాగంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆత్మను కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వాడు, వాని ఆత్మ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. క్వెంచింగ్ అనేటువంటి ఇంగ్లీష్ మాట యొక్క అర్థం దాహం తీర్చుకోవడానికి వాడేటువంటి మాట. అంటే ఆత్మ దాహాన్ని కలిగి ఉండండి. ఆత్మను ఆర్పివేసుకోవద్దు, ఆత్మ దీపాన్ని ఆర్పివేసుకోవద్దు. ఆత్మయందు తీవ్రత కలిగిన వారై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మలో తీవ్రత, మంట, ఫైర్ ఉండాలి. ఇక్కడ ఆత్మలో తీవ్రత లేని కొందరికి చెప్తున్నాడు, జాగ్రత్త, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే మీ ఆత్మలు ఏమైపోతాయంట? చల్లారిపోతాయి. తర్వాత ఏమన్నాడండి? 23వ వచనంలో, సమాధానకర్తయకు దేవుడు సంపూర్ణముగా మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును చాలండి. దేవుని స్తోత్రం. ప్రభు రాకడలో గొనిగేటువంటి, సనిగేటువంటి క్రైస్తవుడు విడవబడతాడు. ప్రభు రాకడలో స్తుతించేవాడు మాత్రమే ఎత్తపడతాడు.
స్తోత్రం. హల్లెలూయా. కాదా, మాకు అది లేదు ఇది లేదు అని అనుకునేవాడు ఇక్కడే ఉండిపోతాడు. మేము ఎప్పుడు దాన్ని పొందుకుంటాం, వాళ్ళకు దొరికింది నాకు దొరకలేదే అనుకునేవాడే క్రైస్తవుడు. సంతృప్తి లేని క్రైస్తవుడు స్తుతించలేడు, స్తుతించలేని క్రైస్తవుడు స్వర్గరాజ్యంలో ప్రవేశించలేడు. ప్రభు రాకడలో మనం ప్రభుతో పాటు వెళ్తాం, ప్రభుతో పాటు ఉంటాం. అది జరగబోయే విషయం. మనం వీటిలో కూడా వెళ్ళలేదు, కానీ 4 ఉదాహరణలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి ఉదాహరణ ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి చాలండి. మొట్టమొదటి కృతజ్ఞత అనుభవం. అక్కడ కృతజ్ఞత అని కానీ కృతజ్ఞత స్తుతి అనే మాట లేదు, కానీ పర్వతం మీద ఉన్నటువంటి ఒక పరివారం పర్వతము కిందకి దిగి వచ్చి లోయలోకి వచ్చి మైదానంలోకి వచ్చి వాళ్ళు చేసిన పని ఏంటి? బలిపీఠం కట్టారు. బలిపీఠం కట్టి దహన బలిని అర్పించారు. 21వ వచనంలో రాయబడింది. అప్పుడు యెహోవా దేవుడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా, అనగా నోవహు యొక్క కుటుంబం 8 మంది అర్పించినటువంటి అర్పణను దేవుడు స్వీకరించాడు. ఎందుకే మీరు బలర్పించారు అని అడిగితే వాళ్ళు బలర్పించడానికి కారణం ఉంది. ప్రళయములో ప్రతి వాడు చచ్చిపోతే మా కుటుంబ సభ్యులు మాత్రమే మిగిలారు. ఏ ప్రళయం అనేకులను నాశనం చేసిందో అదే ప్రళయం మమ్మల్ని పర్వతం పైన నిలబెట్టింది. దేవుని స్తోత్రం. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో వచ్చే ప్రళయాలు మనము నాశనమైపోవడానికి కాదు, మనల్ని పర్వతాల మీద నిలబెట్టడానికి అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. నీ అంతటా నువ్వు పర్వతం ఎక్కిపోలేవు, నీ కుటుంబ సభ్యులతో నువ్వు పర్వతం ఎక్కిపోలేవు. కానీ దేవుడిని ఎక్కడ నిలబెట్టాడు? అరారాతు పర్వతం మీద పెట్టాడు. దాన్ని పెట్టడానికి ముందు ఏం జరిగింది? ఒక ప్రళయం వచ్చింది, ఒక జల ప్రళయం వచ్చింది. అనగా మనల్ని ప్రతికూల పరిస్థితుల్లో నుంచి తీసుకుని వెళ్ళేది ఎందుకో తెలుసా? పర్వతం మీద నిలబెట్టడానికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో కొన్ని అనుకూల పరిస్థితులు వస్తున్నాయంటే నువ్వు లోయలో ఉన్నావు, నువ్వు మైదానంలో ఉన్నావు, అక్కడి నుంచి ఆయన పర్వతం మీద నిలబెట్టాలనుకుంటున్నాడు. పర్వతం మీద ఉన్న వాళ్ళు తిరిగి వచ్చారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆ బలి కృతజ్ఞత, దేవుడు చేసినటువంటి కాపుదల. దేవుడే ఓడను నిర్మించి, ఈ మాట చెప్పినప్పుడు మీకు ఒక మాట చెప్పాలి. ఏన్షియంట్ టెక్స్ట్, కొన్ని ప్రాచీన పుస్తకాల్లో ఆదికాండము 6వ అధ్యాయంలో నెఫీలులు అనేవాడు ఉన్నారు. నోవహు ఓడ కట్టిన తర్వాత కడుతూ ఉండగా నెఫీలులకి ఒక దర్శనం వచ్చింది, ఏదో ఒక ప్రళయం రాబోతుంది అని. ఈ నెఫీలు అనేవాళ్ళు నోవహు వాళ్ళకన్నా అనేక రెట్లు పెద్దవాళ్ళు, బలవంతులు. అందుకని దేవుడి వాక్యం రాబడింది, భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. The earth was full of violence అని రాయబడింది. రౌడీజం ఉంది అక్కడ దౌర్జన్యం ఉంది, అక్కడ కొట్టుకోవడం తిట్టుకోవడం ఉంది. ఈ నెఫీలు అందరూ ఓడలు కట్టుకోవడం ఆరంభించారట. నెఫీలు అందరూ ఓడలు కట్టేశారు. కానీ జలప్రలయం వచ్చింది. దేవుడు చెప్పిన నమూనాలో ఉన్నటువంటి ఓడ మాత్రమే మిగిలింది, మిగతా ఓడలన్నీ ఏమైపోయినాయి? చూసారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మానవుడు నిర్మాణం చేయొచ్చు, కానీ ఆ నిర్మాణం ఆగిపోతుంది, అది పూర్తి కాదు. ఆదికాండం 11వ అధ్యాయంలో నిమ్రోదు యొక్క ప్రేరేపణతో, ప్రోత్సాహంతో ఆకాశమునంటూ ఒక గోపురాన్ని కట్టాలనుకున్నారు. కట్టడం కూడా ఆరంభించేశారు. ఇంకేముంది, డెడ్ లైన్ పెట్టుకున్నారు, 1 నెల 2 నెలలు మొత్తం కట్టేస్తాం. దేవుడు ఎవరండి? దేవుడితో మనకు పని ఏముందండి అని అనుకుంటున్న ప్రజల్ని భాషను తారుమారు చేసి దేవుడు చెల్లాచెదరు చేశాడని దేవుడు వాక్యంలో రాయబడింది. యెహోవాకు విరోధమైన ఆలోచన ఏమో,
జ్ఞానమైనను వివేకమైనను నిలువ నేరదు అనే సామెతల గ్రంథంలో రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఒకటి, నోవహు కుటుంబం కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారని కాదు, కృతజ్ఞతతో పర్వతము దిగి వచ్చి ప్రభువును ఆరాధించారు. ఎన్ని జంతువులు బలర్పించారో ఏంటో మనకు తెలియదు, కానీ నోవహు కాలములో వచ్చిన జల ప్రళయముల గురించి సైన్స్ పండితులు, దట్ ఈస్ నాట్ గ్లోబల్, అది సార్వత్రికమైనది కాదు, అది ప్రపంచమంతా వచ్చింది కాదు, అది లోకల్ అని చెప్తున్నారు. కానీ ఆ జల ప్రళయం వాస్తవం అనడానికి కొన్ని చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి, వాటిలోకి వెళ్ళలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి ఒక కుటుంబం, ఆ కుటుంబానికి ఏం జరిగిందంటే 8 మంది ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని మెల్లగా దేవుడు విస్తరింపజేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదాము మొదలుకొని 10వ వాడైనటువంటి నోవహు, అనగా 9 జనరేషన్స్ గడిచిపోయాయి. ఒక జనరేషన్ ఒక 50, 60, 100 సంవత్సరాలు అనుకున్నట్టు ఒక 900 లేదా 600, 700 సంవత్సరాలు అయిపోయింది. మనుషులు, దేవుడు నూతన సృష్టిని, ఆదాము కాలములో సృష్టి, నోవహు కాలములో నూతన పరచబడిన సృష్టి, ఒక కొత్త సృష్టిని మనం చూస్తున్నాం. ఆదాముకు దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో నోవహుకు కూడా అదే ఆజ్ఞ ఇచ్చాడు. భూమిని మీరు నిండించండి, ఫలించండి, అభివృద్ధి పొందండి అనేటువంటి ఆజ్ఞనిచ్చాడు. అనగా స్తుతించినటువంటి ప్రజల ద్వారా కృతజ్ఞతలు వ్యక్తం చేసినటువంటి, ఇక రాబడిన మాట, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్, మీ కృతజ్ఞతలు వ్యక్తం చేయండి, కృతజ్ఞత అర్పణలు అర్పించండి అనే భావనలు ఇందులో దాగి ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కృతజ్ఞతాస్తుతుల తరువాత ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తుతి ఎప్పుడు నీకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. అందుకని హిందీలో ఒక భక్తుడు ఒక పాట పాడాడు, స్తుతి ఆరాధన ऊपर जाती है ఆశీస్సు లేకర్ నీచే ఆతి హై. స్తుతి ఆరాధన ఎప్పుడు పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి పైన ఆశీర్వాదాన్ని కిందకి తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి, ఆది కాండములోనే 14వ అధ్యాయము 20వ వచనం. ఆది కాండము 14వ అధ్యాయము 20వ వచనం. నీ శత్రువులను చాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది ఏంటట, ఎవరు చెప్పారు ఈ మాట? మెల్కీసెదెక్ అనేటువంటి షాలేము రాజు వచ్చి నా శత్రువులను నా చేతికి అప్పగించారన్నాడు. ఏం చెప్పాడు? అబ్రహాముకు బ్రదర్, అబ్రహాము గారు నీ శత్రువులను నా చేతికని కాదు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన యెహోవా స్తుతి నోరుతోగురాక. లేకపోతే సర్వోన్నతుడు, లేకపోతే దేవుడు, యెహోవా కాదు. తర్జుమా తప్పు. నిర్గమకాండము 6వ అధ్యాయం దాకా తెలుగులో యెహోవా అనే మాట ఉన్నప్పటికీ యెహోవా కాదు, లార్డ్. యెహోవా కాదు, ఎలోహిం. ఏల్ అంటే దేవుడు, ఎలోహిం. ఎలోహిం అనేటువంటి బహువచనం. ఎలోహిం అనే బహువచనం అని ఎందుకంటానంటే, ఒకరికి ఇదే పదాన్ని వాడారు, ముగ్గురికి కూడా ఇదే పదాన్ని వాడారు. ఇద్దరున్నా కానీ ఇదే పదాన్ని వాడేటువంటి వాళ్ళు. వాటిలో మన గ్రామర్లోకి మనం వెళ్ళలేదు, కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, యెహోవా అనే పేరు అబ్రహాముకో, ఇస్సాకో, యాకోబుకో వీళ్ళకి ఎవరికి తెలియదు, మెల్కీసెదెక్ కూడా తెలియదు. అరే అదేంటది యెహోవా అనే మాట బైబిల్లో ఉంది కదా? అవును ఉందేమో, కానీ నిర్గమకాండము 6వ అధ్యాయం 3వ వచనం రాయబడింది, నేను మీ పితరులు అయినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాను, కానీ యెహోవా అనే పేరుతో నేను వాళ్ళకి తెలియబడలేదు. మోషే, యెహోవా అనే పేరు నీకు మాత్రమే, ఫస్ట్ నీకే తెలియజేస్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా అంటున్నప్పుడు ఉన్నవాడు
మోషే అడిగితేనే కదా ఉన్నవాడు అనువాడు అనింది. నీ పేరేంటి? మా వాడు చిన్నోడు కాదండి, వాళ్ళు సైంటిఫిక్ మైండ్ కలిగిన వాళ్ళు, దుర్మార్గులు వాళ్ళు, హేతువాదులు వాళ్ళు. వాళ్ళు అడుగుతారు, నీకే నువ్వు నరకంతో కూడా నీకు కూడా దేవుడు ప్రత్యక్షమవుతాడా? సరే, ఆ దేవుడి పేరేంటో చెప్పు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషేలో ఈ అనుమానం వచ్చింది, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఎవరు అడగలేదు ఆ దేవుడి పేరేంటి అని. ఒకవేళ దేవుడి పేరేంటి అని అడిగినా చెప్పగలడు మోషే. యెహోవా అనే పేరు కాదు, ఎలోహిం అనే పేరు. తర్వాత యెహోవా అనే పేరు మనకు లేఖనాల్లో కనిపిస్తుంది. దేవుని పేరు ఏదైనప్పటికీ దేవునికి పేరు లేదు. గుర్తుపెట్టుకోండి, దేవునికి పేరు లేదు. ఎందుకు లేదు? నాకో పేరుంది, నా తల్లిదండ్రులు పెట్టారు. వాళ్ళకో పేరుంది, వాళ్ళకి తల్లిదండ్రులు పెట్టారు. దేవునికి పేరు లేదు అని ఎందుకు అంటున్నామంటే, ఎందుకు అంటున్నాం? దేవునికి తల్లిదండ్రులు లేరు. దేవుడు తనంతట తానుగా ఉన్నవాడు, స్వయంభవుడైన వాడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ కనుక ఆయనకి పేరు పెట్టాం. కాకపోతే ఆయనకి పేరు ఎవరు పెట్టారు? భక్తులే పెట్టుకున్నారు. దేవుని స్తోత్రం. ఒక ఆమె పేరు పెట్టింది, చూచుతున్న దేవుడు నీవే. ఆయన పేరు చూస్తున్న దేవుడు కాదు, ఆయన స్వభావము చూచే స్వభావం కదా. నేను పాస్టర్ వృత్తి చేసినంత మాత్రం నా పేరేంటి? నా పేరు సంతోష్. కానీ పాస్టర్ వృత్తిని చేస్తున్నాను, అందరూ పాస్టర్ పాస్టర్ అని పిలిచిన నా పేరు పాస్టర్ కాదు. నా ఆధార్ కార్డులో సంతోషం ఉంటుంది, పాస్టర్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే, చేసే పని వేరు, మన పేరు వేరుగా ఉంటుంది. దేవుడి యొక్క పని వేరు. దేవుడు చేస్తున్నాడు, దేవుడు ఉన్నవాడు అనువాడు, అది దేవుని యొక్క స్వభావం. కానీ దేవునికి పేరంటూ లేదు. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు అడిగాడు, నీ పేరేంటి అని అడిగాడు. ఆయన పేరు ఈయన అడిగాడని, నీ పేరేంటి? అరే ఎందుకు అడుగుతున్నావు నా పేరు అని అడిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తే, అయ్యా ఒక చిన్న విషయం అండి, నువ్వు చెప్పిన సంగతులు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించాలి కదా. సన్మానిస్తాం. మేము సన్మానించాలంటే నీ పేరు తెలియాలిగా మాకు. అప్పుడు దేవుడు చెప్పినట్టు మాట, నా పేరు చెప్పసఖ్యము కానిది. ఎవరు ఉందా లేదా మీ బైబిల్లో? ఏ పేరేంటంట? ఇంగ్లీష్ బైబిల్ ఏమండి? ఇట్స్ ఇన్ఎక్స్ప్రెసిబుల్, అది వ్యక్తము చేయలేని నామము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి భక్తులు ఇలా రకరకాల పేర్లు పెట్టుకున్నారు, అవే దేవుని పేరుగా. దేవుణ్ణి ఇలా వేరు వేరు పేర్లతో పిలిచినప్పటికీ కూడా దేవుడు స్పందించకుండా ఉండడం మానలేదు, ఆయన స్పందిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విషయాల్లోకి వచ్చేద్దాం మనం. రెండవది, మెల్కీసెదెకు దేవుని స్తుతించిన విధానం చూడండి. ఒక విధంగా చెప్పాలంటే మొట్టమొదట స్తుతించాడు ఆయన. ఎవరు సన్నుతింపబడును గాక, ఎవరు స్తుతించబడును గాక అన్నాడు? ఎల్ ఎలియోన్, సర్వ ఉన్నతుడైనటువంటి వాడు, మోస్ట్ హై గాడ్, అందరికన్నా ఉన్నతంగా ఉన్నవాడు, అందరికన్నా ఆత్మీయంగాను, అందరికన్నా భౌతికంగాను, అన్ని విధాలుగా హీస్ హైయర్. ఆయనకు మించి ఎవరు లేరు. దేవుని స్తోత్రం. ఆయన సింహాసనమునకు పైగా సింహాసనం వేసుకుంటారు అనుకున్నాడు ఒకడు, వేయలేదు అనుకున్నాడు, ఆయనకి తెలియదు అనుకుంటున్నాడు. వెంటనే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో రాయండి, అతని దేవుడు పడవేశాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. దీని గురించి ఏం చేయమంటారు అంటే, అంకులు ఏం చేయమంటారు, తాతయ్య ఏం చేయమంటారు అని అడగాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యం పెట్టాల్సిన అవసరం లేదు. ఆలోచన వచ్చినప్పుడే నిన్ను కిందకి తోసి వేయడానికి శక్తి కలిగిన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అరే నన్నెందుకు దోశాడండి ఆయన? నేనేం చేశానండి? నువ్వేం చేసావు నీకు తెలీదా? నీ ఆలోచన తెలియదా ఆయనకి? నీ ఆలోచనలు కూడా శబ్దాలుగా స్వర్గంలో వినబడతాయి. నీ ఆలోచన ఎవరికి శబ్దంగా వినబడదు, దానికి స్వరం లేదు. నువ్వు ఆలోచిస్తున్నావు, అది ఎవరికి వినబడదు, అది ఎవరికి కనబడదు. కానీ స్వర్గం వాటిని రికార్డ్ చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అతడు దేవుణ్ణి స్తుతించాడట. దేనికి స్తుతించాడు? తనకు జరిగిన మేలు గురించి కాదు, అబ్రహాముకు జరిగిన మేలు కూడా కాదు, లోతుకు జరిగిన మేలు గురించి. ఈ లోతును ఆయన ఎప్పుడు కలుసుకోలేదు. మనకు జరిగితే దేవునికి స్తోత్రం చెప్తాం. ఇప్పుడు ఈయన ఎవరికి జరిగితే స్తోత్రం చెప్పాడు?
నీకు దేవుడు కలుగు చేసిన గొప్ప విజయం కొరకై దేవునికి స్తోత్రం. 5 మంది రాజులు తరివేశావే, చిన్న పనేనా? నువ్వెంత బలహీనుడివి, నీ వయసు ఎంత? 318 మంది పనివాళ్ళతో తరిమేవంటే దీని వెనకాల దేవుడు ఉన్నాడు. 318 మంది పనివాళ్ళతో 5 మంది రాజులను తరమడం, వాళ్ళని జయించడం అనే చిన్న పని కాదు. దీని వెనకాల దేవుడు ఉన్నాడు. ఈ యుద్ధము వెనకాల దేవుడు ఉన్నాడు. జీవిత యుద్ధాల్లో, జీవిత పోరాటాల్లో గుర్తుపెట్టుకోవాలి, ప్రతి సందర్భంలో నీ వెనకాల ఉండేటువంటి దేవుడు. దావీదులాగా మనం చెప్పుకోగలిగి ఉండాలి, యుద్ధము యెహోవాదే అని చెప్పాలి. యుద్ధం ఎవరిది? యుద్ధం మనం కాదు చేయాల్సింది. మనం చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాం. కానీ యుద్ధం యెహోవా చేస్తే, చిన్న గులకరాయి తీసుకొని అలా ఇసిరినా సార్, స్తోత్రం, హల్లెలూయా. అరే బాబు, గులకరాయి తీసుకొస్తున్నావు, కర్ర తీసుకొస్తున్నావు, నేను కుక్కనా? నా గురించి ఏమనుకుంటున్నావు? నాకు హిస్టరీ నీకు తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసా? నా హైట్ నీకు తెలుసా? నా ఆయుధాలు ఏంటో అవన్నీ నాకు అనవసరం. ఒకటే మాట, సున్నతి లేని ఫిలిష్తీయుడు, స్తోత్రం, హల్లెలూయా, జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి వాడే పాటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం అని చెప్పబడిన సంవత్సరంలో, ఈ రోజుల్లో నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి పోరాటంలో ఆయన నీకు సహాయంగా ఉంటాడు. నీ చేతి వేళ్లకు పోరాటమును, నీ చేతులకు యుద్ధమును నేర్పేవాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువులను నీ చేతికి అప్పగించినటువంటి సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడును గాక అన్నా. నేను కాదండి అని అబ్రహాం అనలేదు. అయినా ఇదంతా నా కోసం కాదు. ఇంకా చెప్పాలంటే లోతు శత్రువులను అబ్రహాము చేతికి అప్పగించినటువంటి దేవునికి స్తోత్రం అంటున్నాడు. మీరు చెప్పగలరా? పక్కింటి వాళ్ళకి దేవుడు మంచి కారు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం అని చెప్పగలరా? ఏమంటే మనం చెప్పగలమా? పక్కింటి వాళ్ళు దేవుడు బాగా ఆశీర్వదించాడండి, దేవునికి స్తోత్రం అని చెప్పగలమా? నన్ను ఆశీర్వదిస్తేనే స్తోత్రం చెప్తా కాదా? మా ఇంటి వాళ్ళని ఆశీర్వదిస్తేనే స్తోత్రం, మా ఎదురింటి వాళ్ళు దేవుడు ఆశీర్వదించాలంటే కొరకే దేవుడికి స్తోత్రం. ఎంతమంది చెప్తారు? ఏదైనా నెల్లూరులో ప్రతి నెల మీటింగ్ పెడుతున్నాడు, సంతోష్ పాస్టర్ని దేవుడు ఆశీర్వదించాడు, దేవుడికి స్తోత్రం దేవుడు చెప్తారు. ఎందుకంటే మనకి ఎందుకంటే మనల్ని ఆశీర్వదిస్తే స్తోత్రం చెప్తాం, స్తుతి కూడికి పెట్టుకుంటాం, నలుగురు పాస్టర్ని పిలుస్తాం, భోజనం పెట్టుకుంటాం, మనం వీళ్ళని కానుకిస్తాం, ఇంతవరకే. కానీ అతని శత్రువులను అతని చేతికి అప్పగించినటువంటి సర్వోన్నతుడు స్తుతించబడును గాక. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరంట? సర్వోన్నతుడు అనేటువంటి రివిలేషన్ ని యాజకుడైనటువంటి మెల్కీసెదెకు, యాజక వ్యవస్థ ఆరంభం కాలేదు ఒకరికి. యాజక వ్యవస్థ ఆరంభం కావడానికి ముందే యాజకుడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. యాజక వ్యవస్థ ఆరంభించబడడానికి ముందుగా యాజకుడైన వ్యక్తి స్తుతిస్తున్నాడు, ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అందుకనే మెల్కీసెదెకు గురించి ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. ఒక హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మెల్కీసెదెకు స్టోరీ కనిపించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మెల్కీసెదెకు గురించి ఇంట్రెస్ట్ ఏర్పడింది ప్రజలకి. మీరు ఇంటర్నెట్ లో మెల్కీసెదెకు అని కొట్టి చూడండి, రకరకాల వివరాలు వస్తాయి. మెల్కీసెదెకు యొక్క క్రమం ఉంది అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకు చెప్తున్నా అంటే, మెల్కీసెదెకు యొక్క క్రమములో యేసుక్రీస్తు నిరంతరము యాజకుడై ఉన్నాడు అని రాయబడింది. లేవీ క్రమం కాదు. లేవీ క్రమములో యేసు ప్రభు యాజకత్వం చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన యూదా గోత్రికుడు యాజకత్వం చేయకూడదు లేవీ క్రమములో. కానీ మెల్కీసెదెకు క్రమములో, దేవుని స్తోత్రం, ఈ రోజుల్లో లేవీ గోత్ర క్రమం ప్రకారం మేము సేవ చేయడం లేదు. లేవీ గోత్రికులు మాత్రమే చేయాల్సిన సేవనే ఇక్కడున్న దేవుజలందరికీ దేవుడు అప్పగించాడు. ఏ గోత్రం సార్ మీది? అయ్యా పాస్టర్ విజయరత్నం గారు లేవీ గోత్రం. అయ్యా లేవీ గోత్రం మనది ఎవ్వరిది లేవీ గోత్రం కాదు. మనందరం అన్యులు అయినప్పటికీ యాజకత్వం చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం జీవించేటువంటి యాజకుడు అయినావు. ప్రతి యాజకుడు చచ్చిపోతాడు, కానీ నిరంతరము జీవించేటువంటి ఒక ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, స్తుతించినటువంటి వ్యక్తి జీసస్ తో కనెక్ట్ అయ్యేట్టుగా చెప్పండి.
మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథం 1:21 ముగించేస్తున్నాను నా మాటలు. యోబు గ్రంథం 1:21. ఎంత ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను చూడండి యోబు. నేను నా తల్లి గర్భంలోంచి ఎలా వచ్చాను. ఓకే అది కరెక్టే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. స్తోత్రం. యెహోవా నామమునకు ఇచ్చేదెవరు? తీసుకునేదెవరు? మళ్ళా తిరిగి ఇచ్చేదెవరు? యెహోవా ఇచ్చాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం యెహోవా ఇచ్చాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయం నుంచి మనం చూస్తే చివరి వరకు చూస్తే యెహోవా తీసుకున్నాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయంలో యెహోవా మరలా ఇచ్చాడు. యోబు గ్రంథం మొత్తం ఇంతే 3 మాటలు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా మరలా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? రెట్టింపుగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బ్యాంకులు తీసుకుంటే, అప్పులోడు తీసుకుంటే, ఎదురింటోడు తీసుకుంటే రెట్టింపుగా ఇవ్వరు. కానీ యెహోవా తీసుకుంటే, మనం యెహోవాకి ఇస్తే ఆయన మనకు రెట్టింపుగా ఇస్తాడు. తనకున్న ఏకైక కుమారుణ్ణి అన్న ప్రభువుకి ఇచ్చేసింది. 5 మంది పిల్లల్ని ప్రభు తిరిగి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుకి ఇచ్చి చూడండి, ఆయన మళ్ళా మీకు తిరిగి ఇస్తాడు. ఆయన ఎవరి దగ్గర అప్పు చేసి లేకపోతే తీర్చలేని దేవుడు కాదు. ఆయన అప్పిచ్చువాడు, లేకపోతే ఆయన మనకు ధారాళంగా దయచేయవాడు అని అర్థం చేసుకోవాలి. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 1, నోవహు కుటుంబం దేవుని స్తుతించింది. 2, మెల్కీసెదెకు దేవుని స్తుతించాడు. అందుకని యేసు ప్రభుతో ఒక లింక్ ఏర్పడినట్లుగా మాట్లాడబడింది. ఒక సంబంధం గురించి చెప్పబడింది. ఒక ఆశీర్వాదము, స్వర్గ ఆశీర్వాదము స్తుతించడం ద్వారా కలుగుతుంది. ఒక కనెక్షన్, ఒక ఆత్మ సంబంధమైనటువంటి సంబంధం ఏర్పడుతుంది. మూడో విషయం, యోబు చెప్తున్న మాట మామూలు ఆశీర్వాదం కాదు. యోబుకు వచ్చింది 2 దీవెన వచ్చింది. దేవుని స్తోత్రం. యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే యోబు చెబుతున్నటువంటి ఒక ప్రాక్టికల్ మాట. ఆయన ఏం చెప్పారంటే, దేవుని యొద్ద నుంచి మేలు అనుభవించడమా? దేవుని యొద్ద నుంచి మేలు మాత్రమే కాదు, కీడు కూడా అనుభవించాలి అని దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని గుర్తించాడు యోబు. గాడ్స్ సావర్నిటీ అని చెప్పబడిన వేదాంత సత్యాన్ని, ఇది రీఫార్మ్డ్ థియాలజీ వాళ్ళు, జాన్ కాల్విన్ వీళ్ళందరూ తయారు చేసిన సిద్ధాంతం కాదు, బైబిల్లో ఉన్నదే. దేవుడు ఏం చేసినా అది కరెక్ట్ గానే చేస్తాడు. దేవుడు ఏం చేసినా దాన్ని ప్రశ్నించే అధికారం మనకు లేదు. యెహోవా ఇస్తాడు. ఎందుకు ఇచ్చావని అడిగాడా? నాకెందుకు ఇచ్చావా 10 మందిని? నాకెందుకు ఇన్ని గొర్రెలు ఇచ్చావు? నాకెందుకు ఇన్ని గాడిదలు ఇచ్చావు? నాకెందుకు ఇన్ని ఒంటలు ఇచ్చావు అని అడిగాడా? తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నావా నువ్వు అని అడిగాడా? ఇచ్చినా తీసుకుంటాం, తీసుకున్నా మౌనంగా ఉంటాం. నోటితో మనం ఏ పాపము చేయలేము. అందుకనే దేవుడు యోబును అలా దీవించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, మూడో విషయం, యోబు స్తుతించాడు. ఒక సత్యాన్ని గ్రహించిన వాడు స్తుతించకుండా ఉండలేడు. దేవుడికి కళ్ళున్నాయా? నిన్న ఒకరు చెప్తున్నారు, ఈ సంవత్సరం నేను దేవుని వాగ్దానం తీసుకోలేదండి అంటే, ఎందుకు తీసుకోలేదు అని అడిగాను. దేవుడు నాకు 2025లో ఎటువంటి మేలు చేయలేదు, అందుకని దేవుని మీద అడిగి వాగ్దానం తీసుకోలేదు. వాగ్దానం తీసుకోకపోతే దేవుడికి ఏమైనా నష్టమా అమ్మా? నష్టం ఎవరికి? నువ్వు వాగ్దానం తీసుకున్నా ఒకటే తీసుకో, వాగ్దానాలు తీసుకోవద్దని చెప్తుంటే వాగ్దానం తీసుకోలేదని దేవుని మీద అలకపోరితే వచ్చే నష్టం దేవునికి కాదు, నీకే నష్టం. నిన్ను దేవుడు 2025 అంతా కాపాడలేదా? ఈ మేలు కాదా? ఎంతో మంది చచ్చిపోలేదా 2025వ సంవత్సరం? నిన్ను బతికించాడే, మేలు కాదా? ఎంతో మంది రోడ్డు ప్రమాదం, బస్సుల్లో వెళ్తున్నారు, స్లీపర్ బస్సులో పడుతున్నారు. బస్సు కాలిపోతుందని తెలుసుకునే లోపం వాళ్ళు మారి బస్ అయిపోయారు. నీకు అవసరం పెట్టాడా? లేదే. ఏమంటే ట్రైన్లో కాలిపోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు లేరా?
వీటన్నిటి నుంచి దేవుడు నిన్ను కాపాడాడు. స్తోత్రం. ఎందుకు చెప్పకూడదు? 2025లో నాకు దేవుడు ఏం చేయలేదు అందుకని నిరాశ మీద వాగ్దానం తీసుకోలేదు అనుకుంటున్నావేమో. వాగ్దానాలు నీకున్నాయి. నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మర్చిపోయి ఒక వాగ్దానం మొక్క కోసం ఎలా ఉన్నానంటే ధనవంతుని బల్ల దగ్గర నుంచి పడేటువంటి రొట్టె ముక్కల కోసం ఎదిగేటువంటి ప్రజల్లాగా, లాజర్ లాంటి ప్రజల్లాగా ఉన్నారు. ఈ రొట్టె ముక్కలు ఏంటో తెలుసా? వాగ్దానాల కార్డులు. దీనికోసం ఎదిగేటువంటి ప్రజలు కాదు. ధనవంతుని బల్ల దగ్గర మనం భోజనం చేయాల్సిన వాళ్ళం. దావీదు బల్ల దగ్గర భోజనం చేసిన మెఫీబోషెతు లాగా మనం బల్ల దగ్గర రొట్టె ముక్కలు ఏరుకునేటువంటి, వాగ్దాన కార్డులు ఏరుకునేటువంటి వాళ్ళం కాదు. మనం బల్ల దగ్గర ఉండి భోజనం చేసేవాళ్ళం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. చదవండి ఒక మాట. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. నా మాటలు ముగించేస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నేను ఇంతసేపు నిలబడ్డాను. 2 ముసలోళ్ళు నా ఎదుగుతున్నారు. వాళ్ళు నిలబడలేక అవస్థపడుతున్నారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగిందట? కింగ్ జేమ్స్ వర్షన్ లేకపోతే BLB బెరెల్ లిటరల్ బైబిల్ అనేటువంటి తర్జుమాలు రాయబడింది, దే సాంగ్ ప్రైజెస్ అంటూ గాడ్. వాళ్ళు కీర్తనలు పాడారని కాదు, వాళ్ళు దేవునికి స్తుతులు పాడారు. స్తోత్రం. ఇప్పుడు ఏం జరిగింది? మధ్యరాత్రికి ముందు వాళ్ళని కొట్టి చెరసాల్లో వేసి వాళ్ళ కాళ్ళకు బొండలు వేసి స్తుతిస్తారా? అటువంటి పరిస్థితుల్లో ఏమంటే మీరు స్తుతిస్తారా? ఇంకా శాపనార్థాలు పెడతాడు. సేవ చేసిన దానికే హింసలు పెట్టాడు దేవుడు. ఆయన దేవుడేనా? నేను ఏ తప్పు చేస్తే నాకెందుకు ఈ శిక్ష వేసాడని మనం అడిగేవాళ్ళు. కానీ మధ్యరాత్రి వేళ దేవునికి స్తుతిస్తుండగా when they sang praises unto God, ఏం జరిగింది? ఒక సూపర్ న్యాచురల్ కార్యం జరిగింది. అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ దినాల్లో మనం దేవుని స్తుతించే వాళ్ళుగా ఉండాలి. 1 నోవహు ఉదాహరణ, మెల్కిసెదెకు ఉదాహరణ, 3వది యోబు యొక్క ఉదాహరణ, 4వది పౌలు శీలల యొక్క ఉదాహరణ. ఆ ఫిలిప్పియన్ జైల్లో వచ్చి వాళ్ళు బయటపడ్డారు. మరింత ఎక్కువగా సువార్త సేవ చేశారు. స్తుతించే వాళ్ళు మరింత ఎక్కువైన సేవలు చేయగలరు. దేవుని స్తోత్రం. నా మాటలను ఇక్కడ ముగిస్తున్నాను. వీలైతే అందరూ అలాగే లేచి నిలబడదాం. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? స్తోత్రం, స్తోత్రం. స్తుతిద్దాం, స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం.